హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఫైటింగ్ ఛాంప్స్ కిక్ బాక్సింగ్ ట్యూటోరియల్ ఇన్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మనం సైడ్ కిక్ని డిఫెన్స్ ఎలా చేయాలో చూద్దాం. లెట్ స్టార్ట్. సో కిక్ బాక్సింగ్లో ఎంఎంఏలో సైడ్ కిక్ ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ లీడ్ లెగ్తో ఇలా స్టమక్లోకి అండ్ రియర్ లెగ్తో ఇలా స్టమక్లోకి ఇంత ఎఫెక్టివ్గా సైడ్ కిక్ కొడుతుంది. సో దీన్ని బ్లాక్ చేయాలంటే ఫస్ట్ మనం మిడిల్ ఆఫ్ ద రింగ్ ఉన్నాం అనుకోండి, మనం ఇప్పుడు ఎవాయిడ్ చేయొచ్చు. ఎవాయిడ్ అంటే ఏంటంటే కిక్ జస్ట్ ఎవాయిడ్ చేయొచ్చు, తప్పించుకోవచ్చు కిక్ని. జస్ట్ ఎవాయిడ్ చేసి మళ్ళీ బ్యాక్, లెఫ్ట్ జస్ట్ ఎవాయిడ్ చేసి బ్యాక్ రావచ్చు. సో అలా కాకుండా అక్కడే ఉన్నాం అనుకోండి, ఒకవేళ ఇలా ఎవాయిడ్ చేయొచ్చు. సో ఇది రింగ్ మధ్యలో ఉన్నప్పుడు సింపుల్గా మనం ఎవాయిడ్ చేయొచ్చు. కానీ ఒకవేళ రింగ్ ఎండింగ్లో కానీ లేకపోతే బార్డర్ ఎండింగ్లో ఉన్నప్పుడు మనం బ్యాక్ వెళ్తే పాయింట్ పోతుంది అండ్ కింద పడతాం. సో అప్పుడు ఏం చేయాలి? ప్యారింగ్ చేయాలి. ప్యారింగ్ ఎలా చేయాలంటే కిక్ సో ఇలా చేయాలి. రైట్ కిక్ కొడితే రైట్ ప్యారీ చేయాలి. రైట్ ప్యారీ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు బ్లైండ్ సైడ్కి వస్తారు, అప్పుడు మనం స్ట్రైక్ చేయొచ్చు. ఒకవేళ లెఫ్ట్ చేసామనుకోండి, రైట్ కిక్ కొడితే రైట్ కిక్ కొడితే లెఫ్ట్ చేస్తే వాళ్ళు ఇక్కడ మనని పంచ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఏం చేయాలి? వాళ్ళు రైట్ లెగ్తో కిక్ కొడితే మన రైట్ లెగ్తోనే ప్యారీ చేయాలి. సింపుల్. ఈ ప్యారీ చేసేటప్పుడు కిక్ ఇలానే వేస్తే ఒకవేళ మిస్ అయితే పంచ్ కిక్ పడే ఛాన్స్ ఉంటుంది. సో ఏం చేయాలంటే ఫస్ట్ మనం సైడ్కి వెళ్ళాలి, సైడ్కి వెళ్తూ ప్యారీ చేయాలి. చూడండి, కిక్ ప్యారీ, నెక్స్ట్ బ్లైండ్ సైడ్లో పంచ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ లీడ్ కొట్టినప్పుడు సైడ్ ప్యారీ అండ్ షూట్. సో ఇలా డిఫైన్ చేయొచ్చు. ఫస్ట్ రూల్స్ ఏంటి? రింగ్ మధ్యలో ఉన్నప్పుడు కిక్ జస్ట్ ఎవాయిడ్ చేసి ముందుకు రావాలి, లేకపోతే కిక్ జస్ట్ ఇలా చేయొచ్చు. ఒకవేళ రింగ్ ఎండింగ్లో ఉన్నప్పుడు జస్ట్ జంప్ అండ్ ప్యారీ అండ్ షూట్. లీడ్ కొట్టినప్పుడు ప్యారీ అండ్ షూట్. సో సైడ్ కిక్ని ఈ విధంగా డిఫైన్ చేయొచ్చు. సో చూసారు కదా సైడ్ కిక్ని ఎలా డిఫైన్ చేయాలో. సో మన ఫైటింగ్ ఛాంప్స్ కిక్ బాక్సింగ్ ట్యూటోరియల్ ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.